వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఒక సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనం బ్యాచిలర్ చికెన్ అనుకోవచ్చు, బిగినర్స్ చికెన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చికెన్ రెసిపీ చేయడం చాలా ఈజీ. దీనికి ఏమీ కొయ్యాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లో ఉన్న మసాలాలన్నీ కలిపేసి వండేసుకోవడమే అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే, మనకి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుని ఆ చికెన్కి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ, ఇవన్నీ రెడీ చేసుకుని ఇవన్నీ ఇందులో కలిపేసి ఒకటి తర్వాత ఒకటి చక్కగా అన్ని ముక్కలకి చక్కగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కలిపేసిన వెంటనే మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ ముక్కలన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది ఉడికించుకోవడమే. ముక్కలన్నీ ఉడికే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఉడకడానికి మనకి కనీసం ఒక 6-7 నిమిషాలు పడుతుంది, మనం చికెన్ ముక్కల సైజుని బట్టి. తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మన కొత్తిమీర వేసేసుకొని చక్కగా తినేయచ్చు అనమాట. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ ఉంచుకోవచ్చు. మనం పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి గ్రేవీ కూడా వస్తుంది ఇందులో. లేకపోతే ఫ్రై లాగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీరు ఎలాగైనా దీన్ని చేసుకోవచ్చు. దీన్ని అన్నంలో తినొచ్చు, మనం చపాతీలో తినొచ్చు, ఎందులో అయినా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ ఈజీ రెసిపీ చేసేసుకుని ఎంజాయ్ చేసేయండి. ఇంట్లో ఎప్పుడన్నా మనకి చికెన్ ఉంది కానీ ఏమీ కొయ్యాలని ఓపిక లేదు, తీరిక లేదు అనుకుంటే ఇలా క్విక్గా చికెన్ చేసేసుకుని చకచకా తినేయచ్చు అనమాట.